జై శ్రీకృష్ణ. ప్యూర్ వెజిటేరియన్స్ కోసం ఈరోజు ఒక కొత్త రెసిపీ తయారు చేశాను. అదే సొరకాయ మలై కోప్తా. మనం ముట్టీలు అంటాం కదా, అవి. దానికోసం ఒక ఆనగంకాయ తీసుకొని దాన్ని తురుమాలి. అందులో మధ్యలో ఉండే గుజ్జును తీసేసి ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకొని దాని తురుము కూడా తీసుకోవాలి. అలాగే కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, శనగపిండి వేసి ఈ తురుము కలుపుకోవాలి. నీళ్ళు పోయరాదు, ఎందుకంటే ఆనకాయలోనే వాటర్ చాలా ఉంటుంది కాబట్టి. వీటిని ముట్టిల్లా నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం కూడా మనం ఇంగ్రీడియంట్స్ తర్వాత చెప్పుకుందాం. ఇదిగో చూస్తున్నారుగా, సొరకాయలో పచ్చి కొబ్బరి తురుము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం పొడి. మీరు ఎక్కువగా కారం తినాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఇందులో సాల్ట్ మాత్రం కొంచెం తక్కువే వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ సొరకాయ కోప్తాలు అవే ముట్టీలను పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ధనియాల పొడి, చివర్లో శనగపిండి ఎంత వేసుకోవాలి అంటే, మనం బాల్స్ కొంచెం లూజ్గానే కట్టుకోవాలి, చాలా టైట్గా కాకూడదు. టైట్గా కడితే ఇవి లోపల ఉడకకుండా ఉంటాయి. చాలా ఎక్కువ టైం వేయించుకోవాలి కాబట్టి కొంచెం లూజ్గానే ఉండేటట్లు శనగపిండి వేసుకోవాలి. వేసి వీటిని చపాతీ పూరీ పిండిలా కాకుండా మనం భక్షాలు చేస్తాం కదా, ఆ పిండిలా అన్నమాట కలిపి ముద్ద చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారుగా, ఇలా బాల్స్ లాగా అన్నీ తయారు చేసి పెట్టుకొని, ఆలోపు మనం స్టీల్ లేదా ఇనుప బాండీలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అల్యూమినియం పాత్రలు వాడకుంటేనే మంచిది. చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు, ఇంకా వాడేవాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇలా అన్ని బాల్స్ ముందుగానే చేసి పెట్టుకోవాలి. నూనె వేడైపోయింది. ఒక్కొక్కటి రెండు రెండు కాకుండా అన్నీ ఒకేసారి వేసి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయిస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. ఎక్కువ టైం పట్టదు, 5-10 నిమిషాల్లో వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వేసిన వెంబడే కదిలించకూడదు వాటిని. కొంచెం వేగాయి అన్న తర్వాత మాత్రమే స్పూన్ పెట్టాలి. అదిగో చూస్తున్నారుగా, మంచి కలర్ వచ్చేసింది. ఇక తీసేసుకోవాలి. చూస్తుంటే గులాబ్ జామున్లా కనిపిస్తున్నాయా, కానీ ఇవి కారంగా ఉంటాయి. క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. తర్వాత గ్రేవీ కోసం అదే బాండీలో ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే ఆయిల్ మిగిలించి పెట్టి, అందులో పచ్చిమిర్చి, పండు మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అప్పుడే తీసుకొచ్చిన చెట్టు నుంచి, పుదీనా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మంచినీళ్ళు వేయాలి. ఎందుకంటే ఆయిల్ తక్కువగా చేసుకొని కూరలు చేసుకోవాలి కదా, మరి అడుగంటిపోతాయి కదా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. అందుకే కొన్ని వాటర్ వేసుకోవాలి. అదిగో చూసారుగా, కొన్ని వాటర్ వేసి ఇవి కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి లవంగ, మిరియాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, పచ్చి కొబ్బరి, టమాటాలు
టమాటాలు ఒక 4, ఎందుకంటే గ్రేవీ మనం ఎంత పలుచగా చేసినా ఇంకా చిక్కబడిపోతుంది. కాబట్టి టమాటాలు, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకుంటే పెద్ద సైజుది, సగం కొబ్బరి మనం కోప్తాలో వేయాలి, మిగతా సగం గ్రేవీలో వేయాలి. అప్పుడే కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా, మరి ముక్కలు ముక్కలుగా కాకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆలోపు కొన్ని వాటర్ వేసాం కాబట్టి పోపు మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ ఫైన్ పేస్ట్, టమాటో కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. అందులోనే ఒక 2 పెద్ద గ్లాసులు అంటే 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ పల్చగా ఉంటేనే ఈ కోప్తాలు నీళ్ళు బాగా పీల్చుకుంటాయి కదా, ఎన్ని నీళ్ళు పోసినా చిక్కగా అయిపోతాయి, అందుకని వాటర్ ఎక్కువే పడతాయి. ఫ్రై రెడీ అయిపోయింది. కారం పొడి, ఉప్పు మాత్రం పోపులోనే వేసుకోవాలి, లేదంటే కారం పొడి వాసన వస్తుంది. చూసారుగా, తక్కువ నూనెతో టేస్టీ వంటలు చేయాలి. ఇలాగా కొబ్బరి వేస్తున్నాం కాబట్టి అందులో ఆయిల్ కూడా మనకు సరిపోతుంది. నాన్ వెజ్ వంటలు అయితే ఎంతోమంది చేసుకుంటారు, కానీ వెజిటేరియన్స్కి కూడా స్పెషల్ వంటకాలు ఉండాలి కదా. అందుకే అప్పుడప్పుడు మనం కూడా ఇలా టేస్ట్ చేద్దాం. ఎప్పుడు పన్నీర్ కూర అనేది ఏమని చేసుకుంటాం, సొరకాయ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చేసుకుంటే స్పెషల్ వంటకం అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేద్దాం, కానీ చాలా టైం పడుతుంది ఇది చేయడానికి. అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన ఆల్ స్పైసెస్ ఆకుల్ని కూడా వేసాను. ఇది కొత్త ఫ్లేవర్ని ఇస్తుంది కూరకి. ఇందులోనే అన్ని మసాలాలకు సంబంధించిన వాసన వస్తుంది. ఇది జడ్చర్ల కృష్ణారెడ్డి నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఈ మొక్కను నేను. మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ అక్కడి నుంచి తెచ్చినవే. ఆ తర్వాత ఈ కూర పేరులో ఉన్న మలాయి, 2 లీటర్ల పాల పైన వచ్చిన మీగడ మొత్తం తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఈ కూరలో వేసుకోవాలి. అసలైన టేస్ట్ దీనివల్లే వస్తుంది. ఇంకా కూర కలర్ కూడా మంచి కలర్లోకి మారుతుంది. బాగుందా? మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. కర్రీ కూడా ఇలా చేసుకొని ఇందులో మనకు నచ్చిన కూరగాయలని వేసుకొని తినొచ్చు. ఫైనల్గా ఈ ముట్టీలు అంటే కోప్తాలు వేసేసాం. ఇక కూర ఫైనల్కి వచ్చినట్లే. వాటర్ ఎక్కువ ఉన్నాయని ఏం బాధపడకండి, అవి మొత్తం ఎగిరిపోతాయి. కూర చిక్కబడుతుంది. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు, కానీ రొట్టె చపాతీకి ఇది సరిపోతుంది. కానీ నేను రైస్తో తినాలనుకున్నాను ఈరోజు, అందుకే ఇంట్లో తయారు చేసిన పెరుగు, మురుకులు, జంతికలు, అరిసెలు, ఆవకాయ పచ్చడితో ఈరోజు భోజనం చేసాం విత్ మునక్కాయ సాంబారు. జై శ్రీకృష్ణ.